పాపం నిష్కారణంగా తండ్రి, భర్త, చెల్లి ముగ్గురి చేతిలో నలిగిపోయినటువంటి ఒక అభాగ్యురాలు లేయా. ఇందులో ఆమె దోషం ఏముంది చెప్పండి? అవునా? నువ్వు ఆయన చేసుకో అంటాడు తండ్రి, దరిద్రపు దాన్న నువ్వేడ దొరికేవే నాకు అంటాడు భర్త. సో తన దీన స్థితిని దేవుడే చూడాలి, దేవుడే దీనికి తీర్పు తీర్చాలని మౌనం వహించి దేవుని వైపు చూచినందున ఆమె ఇప్పుడు మనలాగా తొందరపడలా. మనలో చాలామంది ఏం చేస్తారంటే తొందరపడి దేవుడు కదలటం ఆలస్యం అవుతుందేమో అని వీళ్ళే తొందరపడి అడుగులేయటానికి ఇష్టపడతారు. దానివల్ల నష్టపోవటమే తప్ప సరైన ఫలం దక్కదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ దీన స్థితిని, నీ తృణీకారాన్ని, నీ అవమానాన్ని, నీ తిరస్కారాన్ని దేవుడు చూచున్నట్లు నీవు దేవుణ్ణి చూడనివ్వాలి. నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆకాశమందుండి అతడు చూచుచున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఒక్కటే మాట, ఆ సన్నివేశంలో నువ్వు ఉన్నప్పుడు, అది ఎదుర్కొన్నప్పుడు, దేవా నువ్వు ఎల్ రోయి అనే అను. నువ్వు అంతే, ఎల్ రోయి నా దేవా నీకు స్తోత్రం అంటే తెలుసా? చూచుచున్నవాడా నా దేవా నీకు స్తోత్రం. నువ్వు చూడు అంతే, వదిలేసా. నువ్వు ఎల్ రోయి అని పిలిచిన ప్రతిసారి కూడా ఆయన ఎల్ రోయిగానే స్పందిస్తాడు. చూచుచున్న దేవుడా అని నువ్వు పిలిచావంటే అర్థం ఏంటో తెలుసా? చూస్తున్నావా? ఆకాశం నుండి అన్ని పరిశీలిస్తున్నవాడా, చూచుచున్నవాడా, మా కళ్ళు ఇచ్చినవాడా, నువ్వు చూస్తున్నావా? నీకే స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒకవేళ అనొచ్చు, నలుగురు భార్యలు అని కొంతమంది తేలిగ్గా అంటారు యాకోబుని. ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా నలుగురు నుంచి వచ్చాయి. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, యూదా ఎవరి గర్భాన పుట్టాడు? ఒకసారి చూడండి మీరే. యూదా ఎవరికి పుట్టాడు ఒకసారి చూడండి. అక్కడే ఉంది. 29, 30 అధ్యాయాల్లో మొత్తం పిల్లలందరూ యాకోబు ఎవరికి పుట్టాడో ఒకసారి చూడండి. కనబడలేదా? ఏం పర్వాలా, టెన్షన్ పడొద్దు, ప్రశాంతంగా చూడండి. అక్కడే ఉంది, దొరికిద్ది. ఇంతసేపు వెతికారేంది? 29వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఆమె మరలా గర్భవతి. ఎవరు ఆమె? లేయా. సరిగా చూడండి. ఆమె మరలా గర్భవతి అయి కుమార్ని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధన. దేవునికి మహిమ. లేవి
అలాగే షిమ్యోను, రూబేను, యోదా. ఈ నలుగురు ఎవరికి పుట్టారో చెప్పండి. ఎవరికి ఉందా అక్కడ? యాజకత్వం ఎవరిలో నుంచి వచ్చింది? లేవీల నుంచి వచ్చింది. ఓకే, మన ప్రధాన యాజకుడైన యేసయ్య ఎవరి నుంచి వచ్చాడు? యోదా గోత్రం నుంచి. యోదా ఎవరికి పుట్టాడు? ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుని పరిచర్యకు అవసరమైన ఇద్దరు కూడా ఆమెలో నుంచే వచ్చారు. ఇక్కడ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి అన్యాయం, మనం అనుభవిస్తున్నటువంటి ప్రతికూలత, మనం ఎదుర్కొంటున్నటువంటి తిరస్కారం, తృణీకారం అనేవి మనం ఫేస్ చేస్తున్నప్పుడు చాలా గాయమైపోయింది మన మనసుకి. కనీసం నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించరేంటి అని బాధ కలిగిద్ది. మనమా నోరు తెరిచి మాట్లాడడానికి మనకు వాయిస్ ఉండదు. మన గురించి మనం వాదించుకునేంత పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే మనది దీన మనస్సు. తగాదలు పెట్టుకోలేము, ఇతరులను తృణీకరించలేము, నా పక్షాన మీరు ఎందుకు మాట్లాడరని మొర్ర పెట్టుకోలేము, ఎవరి మీదో మనం ఏ ఫీలింగో పెట్టుకోలేము. కానీ మనం ఒకటి చేయగలం, దీన మనస్సుతో మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనము సహించుట మనం చేసినప్పుడు, భరించుట అనేది మనం చేసినప్పుడు, అది పైనున్నోడు చూస్తాడు. ఆయన ఆకాశములో నుండి నరులను పరిశీలిస్తున్నాడని 14వ కీర్తన 53వ కీర్తన సాక్ష్యం ఇస్తుంది. ఆకాశములో నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. వివేకము కలిగి తనను వెదగువారు గలరేమో అని ఆయన అక్కడి నుండి చూస్తున్నాడు అని చూడండి. కింద ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎవరు ఆయన? యెహోవా. తనను వెతికే వారి కోసమే కాదు, అసలు ఏ మనిషి జీవితంలో ఏం జరుగుతుంది, ఎవరెవరికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, ఎవరెవరు ఎలా అన్యాయమైపోతున్నారు, ఎవరిని ఏ విధంగా బాధ పెడుతున్నారు, ఎవరి ద్వారా ఏ విధంగా ఆయాసపరచబడుతున్నారు, ఇవన్నీ కూడా మౌనంగా ఆయన గమనిస్తూ ఉంటాడు అక్కడ. మనం అనుకుంటాం మన దీన పరిస్థితి, మన ప్రతికూలత, మన ఇబ్బంది, మన వేదన, మనకు జరుగుతున్న అన్యాయం, మనకు జరుగుతున్న తిరస్కారం, తృణీకారం దేవుడు గమనించట్లేదేమో అని మన ఫీలింగ్. నేను ముందే చెప్పాను, కళ్ళు మనకి ఇచ్చిన వాడికి కళ్ళు లేవా? చూడటానికి మనకు కళ్ళు ఇచ్చిన వాడు తడవలాడుచున్నాడా? చూచుచున్నాడా? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. మనం ఎన్ని పాటలు పాడుకున్నాం? ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు చూచుచున్న దేవుడు అని మన హృదయమందు మనం విశ్వసించిన వారమై కొన్ని మనం దేవునికి చూపించాలి.
కొన్ని మన విషయంలో దేవుడు చూడాలి, ఆయన చూచున్నట్లు మనం ఆయన వైపు చూడాలి. ఈ ఒక్క సన్నివేశమే కాదు, చాలా సన్నివేశాలు బైబిల్లో నమోదు చేయబడి ఉన్నాయి. అందులో మొదటిదిగా పాపం నిష్కారణంగా తండ్రి, భర్త, చెల్లి ముగ్గురి చేతిలో నలిగిపోయినటువంటి ఒక అభాగ్యురాలు లేయా. ఇందులో ఆమె దోషం ఏముంది చెప్పండి? అవునా? నువ్వు ఆయన చేసుకో అంటాడు తండ్రి, దరిద్రపు దాన్న నువ్వేడ దొరికేవి నాకు అంటాడు భర్త. సో తన దీన స్థితిని దేవుడే చూడాలి, దేవుడే దీనికి తీర్పు తీర్చాలని మౌనం వహించి దేవుని వైపు చూచినందున ఆమె ఇప్పుడు మనలాగా తొందరపడలా. మనలో చాలామంది ఏం చేస్తారంటే తొందరపడి దేవుడు కదలటం ఆలస్యం అవుతుందేమో అని వీళ్ళే తొందరపడి అడుగులేయటానికి ఇష్టపడతారు. దానివల్ల నష్టపోవటమే తప్ప సరైన ఫలం దక్కదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ దీన స్థితిని, నీ తృణీకారాన్ని, నీ అవమానాన్ని, నీ తిరస్కారాన్ని దేవుడు చూచున్నట్లు నీవు దేవుణ్ణి చూడనివ్వాలి. నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆకాశమందుండి అతడు చూచుచున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఒక్కటే మాట, ఆ సన్నివేశంలో నువ్వు ఉన్నప్పుడు, అది ఎదుర్కొన్నప్పుడు, దేవా నువ్వు ఎల్ రోయి అనే అను. నువ్వు అంతే, ఎల్ రోయి నా దేవా నీకు స్తోత్రం అంటే తెలుసా? చూచుచున్నవాడా నా దేవా నీకు స్తోత్రం. నువ్వు చూడు, అంతే, వదిలేసా. నువ్వు ఎల్ రోయి అని పిలిచిన ప్రతిసారి కూడా ఆయన ఎల్ రోయిగానే స్పందిస్తాడు. చూచుచున్న దేవుడా అని నువ్వు పిలిచావంటే అర్థం ఏంటో తెలుసా? చూస్తున్నావా? ఆకాశం నుండి అన్ని పరిశీలిస్తున్నవాడా, చూచుచున్నవాడా, మా కళ్ళు ఇచ్చినవాడా, నువ్వు చూస్తున్నావా? నీకే స్తోత్రం. మీరు గమనించినట్టయితే జీవితకాలం ఎక్కువ కాలం యాకోబుతో లేయానే ఉంది. 14 ఏళ్ళు కష్టపడి పెళ్లి చేసుకున్న రాహేల్ నుంచి ఇద్దరు వస్తే, ఒకడు యోసేపు, ఒకడు బెన్యామీను. లేయా నుంచి 4 వచ్చారు. తను ప్రేమించిన యాకోబు ప్రేమించినటువంటి రాహేలు ఎక్కువ కాలం యాకోబుతో జీవించలేకపోయింది. కానీ లేయాకి సమృద్ధిగా అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ ఓర్పు బట్టి, సహనం బట్టి, దీన మనసు కలిగి దేవుడు చూచిందాకా సంయమనం పాటించినటువంటి జ్ఞానవంతురాలుగా లేయా కనపడుతుంది. ఫలితంగా లేయా పొందినటువంటి ప్రయోజనం ఎంత ఉన్నతంగా ఉందంటే, ఆఖరికి రాహేలుకు పుట్టిన యోసేపు కూడా ఈ లేయా యోధా కోసమే పుట్టినట్టు. ఎందుకంటే ఈయన అష్టకష్టాలు పడి చివరికి కరువులో వీళ్ళని సేవ్ చేయడానికి యోసేపు ఉపయోగపడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే రాహేలుకు పుట్టిన యోసేపు కూడా లేయా సంతతికే సేవ చేశాడు. అంటే రాహేలు ఎవరిని కందో తెలుసా? లేయా పిల్లలకి ఉపచారం చేసేవాడిని, కరువులో కాపాడేవాడిని కందే. నానా బాధలు పడింది వాళ్ళే, యోసేపే. చివరికి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా మారింది యోసేపు. ఇట్లా చూస్తే, ఈ కోణంలో చూస్తే లేయాని ఎంత ప్రేమించాడు దేవుడు. ఎందుకు లేయా మీద అంత కనికరం వచ్చింది దేవునికంటే, అమాయకంగా ముగ్గురి మధ్యలో బలి పశువుగా మారినందున ఆ కనికర సంపన్నుడికి కనికరం వచ్చింది ఆమె మీద. అదే ఆమె జన్మధన్యమైంది. అర్థమైందా? కనికర సంపన్నుడికి కనికరం వస్తే ఇక మన బతుకు ధన్యమే. అయితే ఆయన కనికరించినట్లు ఇక్కడ మనం ఓర్పు పట్టాల్సి ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఏ కండిషన్లో ఉన్నారో ఇక్కడ నాకైతే తెలియదు. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఎవరు ఏ విషయాల్లో సఫర్ అవుతున్నారో, ఎవరు ఏ విషయాల్లో నలిగిపోతున్నారో, నువ్వు తృణీకరించబడుతున్నావో, అవమానపరచబడుతున్నావో, నిందలు మోస్తున్నావో, నలుగురి మధ్య నవ్వుల పాలై ఉన్నావో, ఏ విధమైన గుండె కోత నువ్వు కలిగి ఉన్నావో నాకైతే తెలియదు. నీకు తెలుసు. పర్సనల్గా నువ్వు ఎంత ఏడ్చుకుంటున్నావో నీ దీన స్థితిని బట్టి,
రహస్యమందు నువ్వు ఎన్ని కన్నీళ్లు గారుస్తున్నావో, ఎంత ఆక్రోశిస్తున్నావో, అలమటిస్తున్నావో ఆయనకి తెలుసు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అన్యాయం అయిపోతున్న నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయానికి కారకులు ఎవరో కూడా చూస్తున్నాడు. రెండు చూస్తున్నాడు. రెండు చూసిన దేవుడు నిన్ను అన్యాయం చేసిన వాళ్ళ బెండు తీసి తీరతాడు, అందులో డౌటే లేదు. దేవునికి మహిమ. ఇక్కడ మనం గమనించి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు చూచి కదులునంత వరకు ఓర్పు సహనాలతో సంయమనం పాటించి దీన మనసుతో ఆయన వైపు చూచుటయే. చూడనివ్వండి. దేవుడు ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నావా, తృణీకరించబడుతున్నావా, చూడని. దాని అంతటిని దేవుణ్ణి చూడని. అపహాస్యం చేయబడుతున్నావా, అది కూడా చూడని దేవుణ్ణి. ఇవన్నీ నేను నా లైఫ్లో ఎదుర్కొన్నాను. నేను ఎవరి మీద వాదన పెట్టుకోవాలి, ఎవరి మీద తిరుగుబాట్లు చేయాల. పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం ప్రభా అని నవ్వుతూ దిగొచ్చాను. పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం నాయనాన్ని చూసి నవ్వుతూ దిగొచ్చాను. దేవుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే, పిలిచి అవమానపరిచిన వాళ్ళు అక్కడే ఉన్నారు, వెళ్ళు అని తృణీకరించిన వారు అక్కడే ఉన్నారు. దేవుడు ఆయన బలమైన బాహు చాపి ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేశాడు.